నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తిశ్రీ చాంద్రమాన క్రోధనామ సంవత్సరం, ఉత్తరాయణం, హేమంత ఋతువు, పుష్యమాసం, కృష్ణపక్షం, మంగళవారం. సూర్యోదయం 6:53 సూర్యాస్తమయం 5:57 తిథి పాడ్యమి రాత్రి 3:22 వరకు. నక్షత్రం పునర్వసు ఉదయం 10:19 వరకు. వర్జం సాయంకాలం 6:22 నుంచి 7:59 వరకు. దుర్ముహూర్తం ఉదయం 9:06 నుంచి 9:50 వరకు. మరల రాత్రి 11:07 నుంచి 11:59 వరకు. అమృతకాలం ఉదయం 7:57 నుంచి 9:31 వరకు. మరల తెల్లవారుజామున 4:03 నుంచి 5:40 వరకు. రాహుకాలం మంగళవారం కాబట్టి మధ్యాహ్నం 3 నుంచి 4:30 వరకు. అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 7 గంటలకి. నేటి విశేషం సంక్రాంతి. మకర సంక్రాంతి శుభాకాంక్ష. మంగళవారం సందర్భంగా అప్పులు తీర్చడం, రుణమోచక అంగారక స్తోత్రం, రుణమోచక గణేశ స్తోత్రం, రుణమోచక నృసింహ స్తోత్రం పారాయణ చేసుకోవడం అప్పులు తీరడానికి ఉత్తమ మార్గాలు. సంక్రాంతి కాబట్టి ఉదయం 8:50 సంక్రమణం జరుగుతోంది కాబట్టి అప్పటి నుంచి సాయంకాలం 4:50 వరకు సంక్రమణ పుణ్యకాలం ఉంటుంది. ఆ సమయంలో మనం చేసేటువంటి దానాలు, పితృదేవతారాధనలు, నదీ స్నానాలు అనంతమైన ఫలితాన్ని ఇస్తాయి. అతి ముఖ్యంగా కొత్తగా వచ్చినటువంటి పంటల్ని జంగందరులకు అలాగే గంగిరెద్దుల వాళ్ళకి పంచుతూ ఉంటారు. అతి ముఖ్యంగా పెరుగు దానం చేయడం ద్వారా పుత్ర సౌఖ్యం కలుగుతుంది అని దూర్వాసుడు యశోదకు కృపికి చెప్పాడు. దానివలన కృష్ణుడి వల్ల వచ్చేటువంటి సౌఖ్యాన్ని యశోద పూర్తిగా పొందింది. దేవకీదేవి స్వయంగా కన్నా కూడా ఆమెకు లేని పుత్ర సౌఖ్యం ఈమెకు దక్కింది. కృపికి కూడా అశ్వత్థామ వల్ల సౌఖ్యం దక్కింది. కాబట్టి పుత్ర సౌఖ్యాన్ని కోరుకునేవారు తప్పనిసరిగా పెరుగు దానం చేయాలి. మకర సంక్రాంతి సందర్భంగా మనం చేసేటువంటి దానాలు అనంతమైన ఫలితాన్ని ఇస్తాయి. కాబట్టి ముఖ్యంగా ఉదయం 8:50 నుంచి సాయంకాలం 4:50 వరకు ఒక్క క్షణకాలం కూడా వ్యర్థం కాకుండా జనని కనకవృష్టిం దక్షిణాంతేర్పయామి అనే మంత్రంతో అమ్మవారికి బంగారు వర్షం కురిపిస్తున్నట్టుగా భావన చేస్తే దానాలు ఉత్తమ ఫలితాలను